నమస్తే అండి. నా పేరు హిమజ చెలమలశెట్టి. మిమ్స్ జనరల్ హాస్పిటల్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్‌లో పనిచేస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ డయేరియా అనగా లూజ్ మోషన్స్. అనగా 3 కంటే ఎక్కువ సార్లు నీళ్ళగా విరోచనం అవుతే దాన్ని డయేరియా గానీ, లూజ్ మోషన్స్ కానీ అంటాము. ఇది పిల్లల్లో చాలా సాధారణం అండ్ ఇది 3-5 రోజుల్లో జనరల్‌గా తగ్గిపోద్ది. కొంతమంది పిల్లల్లో ఇది చాలా కాంప్లికేషన్స్‌కి గురయ్యే ఛాన్సెస్ ఉంటది. లైక్ డీహైడ్రేషన్ సూచనలు కానీ, అంటే పిల్లవాడు చాలా నీరసంగా అయిపోతున్నా కానీ, నీరు శాతం ఎక్కువగా తీసుకోలేకపోతున్నా కానీ, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినా, కళ్ళు నీరు సరిగ్గా లేకపోయినా, నోరు లిప్స్ అంతా డ్రైగా అయిపోయినా కానీ, మూత్రం అది ఎక్కువగా పాస్ చేయలేకపోతున్నా కానీ, ఇవన్నీ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ అంటాము. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి మనం సరిగ్గా పట్టించుకోకపోతే పిల్లవాడు ఇంకా కాంప్లికేట్ అయిపోయి బీపీ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం డయేరియా అనేది సింపుల్గా తీసుకోకుండా కొంచెం ఇంట్లోనే తీసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి. అవి మాత్రం సరిగ్గా చూసుకోవాలి. లైక్ ఓఆర్ఎస్ మనం బయట ఓఆర్ఎస్ దొరుకుద్ది కదా, WHO ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి. మనకి 2 సైజెస్లో దొరుకుతాయి. 200 mlలో కలిపే ఒక ఓఆర్ఎస్ చిన్న ప్యాకెట్ ఉంటుంది. 1 లీటర్ వాటర్లో కలిపే ఓఆర్ఎస్ ఒక పెద్ద ప్యాకెట్ ఉంటుంది. అవి మనం సరిగ్గా చూసుకుని సరైన మోతాదులో ఓఆర్ఎస్ కలిపి చిన్న మోతాదులో ఓఆర్ఎస్ ఇచ్చుకుంటే ఎక్కువ సార్లు ఇచ్చుకుంటే మంచిది. అదే ఒకేసారి పట్టించినా కానీ పిల్లవాడికి ఇంకా వాంతులు అయిపోయి ఎక్కువగా డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ ప్రమాదకరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం మాత్రం చాలా మంచిది, చాలా ముఖ్యమైనది కూడా. అండ్ ఇంకా చంటి పిల్లల్లో ఓఆర్ఎస్తో పాటు మరీ చంటి పిల్లల్లో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మీద అంటే తల్లిపాలు మీదే ఉంటే మాత్రం ఎక్కువసార్లు తల్లిపాలు ఇవ్వడం మంచిది. ఆరాగా ప్రతిసారి మోషన్ అయిన ప్రతిసారి తల్లిపాలు ఇచ్చుకుంటే ఇంకా మంచిగా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. తల్లిపాలు ఒకటి. అండ్ పెద్ద పిల్లల్లో మాత్రం ఈజీగా జీర్ణమయ్యే ఆహారం లైక్ మెత్తగా చేసిన అన్నం కానీ, లేకపోతే ఈజీగా అరుగుదలయ్యే పెరుగు, ఇంట్లో మనకి ఉండే పెరుగు కానీ, అరటి పండ్లు లాంటి ఫ్రూట్స్ కానీ ఇస్తే మంచిది. అలా అని ఎక్కువగా జ్యూసెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ అంటే బయట మనకి పెప్సీ, కోకోకోలా ఇలాంటివి దొరికే మాత్రం అసలు డయేరియాలో ఇవ్వకూడదు. అండ్ డాక్టర్ని సంప్రదించి మనం జింక్ సప్లిమెంటేషన్స్ లాంటివి కానీ, ప్రోబయోటిక్స్ కానీ తీసుకుంటే ఇంకా మంచిది. అది డాక్టర్ని సంప్రదించి చేసుకోవాలి. కొన్ని మందులు లైక్ బయట మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, డయేరియాని ఆపేసే, మోషన్స్ ఆపేసే మందులు కానీ, యాంటీబయాటిక్స్ కానీ వాడడం మంచిది కాదు. యాంటీబయాటిక్స్ వాడినా కానీ డయేరియా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో మనకి డయేరియా జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కన్నా. వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనకి యాంటీబయాటిక్స్ పనిచేయవు కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకపోవడం మంచిది. అవసరమైనప్పుడే యాంటీబయాటిక్స్ డాక్టర్ని అడిగి వాడుకోవడం మంచిది. డాక్టర్ని సంప్రదించాలంటే కొన్ని జనరల్గా అయితే డయేరియా ఇంట్లోనే తగ్గిపోద్ది. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటే మనం పిల్లల్లో అంటే రక్తం పడుతున్న మలంలో, లేకపోతే డీహైడ్రేషన్ సైన్స్ ఉన్నా కానీ, చాలా నీరసంగా అయిపోతున్నా కానీ, జ్వరం, వాంతులు ఆగకుండా అవుతున్నా కానీ, ఫుడ్ ఏమీ తీసుకోకపోయినా, ఓఆర్ఎస్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇలాంటివి కానీ ఏం తీసుకోలేకపోతుంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా అనేది సులభంగా తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.